ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసుల సారాంశం ఏంటి? ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి అంటే అప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెప్పినటువంటి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో మరోవైపు ఈడీ కూడా రంగంలో దిగింది. ఈడీ కూడా 20 రోజుల క్రితం కేసు నమోదు చేసింది. ఈ నెల 20న కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించింది. అయితే ఇందులో భాగంగా అప్పుడు ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి అప్పుడు వ్యవహారంలో నగదు బదిలీ సమయంలో కొంత ప్రమాణ నిబంధనలు ఉల్లంఘించారు. ఆర్థిక సంస్థ నుంచి అనుమతులు తీసుకోకుండా ఆర్బీఐ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకుండా నిధులు బదిలీ చేశారు. మొత్తం 54.8 కోట్ల రూపాయల డబ్బును బదిలీ చేశారనే వ్యవహారంపై, అంటే విదేశీ మారకంలో దాన్ని బదిలీ చేశారనే వ్యవహారంపై ఈడీ రంగంలో దిగింది. దీనిపైన మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే అప్పుడు కేటీఆర్ తో పాటు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా కేటీఆర్ తో పాటుగా మిగిలిన ఇద్దరు కూడా అరవింద్, అప్పుడు ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ కి మాత్రం 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మిగిలిన ఇద్దరికి, అరవింద్ కుమార్ కి 2వ తారీఖు, బిఎల్ఎన్ రెడ్డికి 3వ తేదీన విచారణకి హాజరు కావాలని బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు పన్నుల కింద రుసుముల కింద అంటే నిర్వహణ ఖర్చులు 110 కోట్లతో పాటు రేసు నిర్వహణ పనుల నిమిత్తం మరో 50 కోట్లను కూడా మంజూరు చేశారు. హిమాయత్ నగర్ బ్యాంకు నుంచి యూకేకి బదిలీ క్రమంలో సీజన్ 10 ఫార్ములా ఈ కోసం ప్రమోటర్ రుసుము కింద మొత్తం మొదటి వాయిదాగా 22.69 కోట్ల, రెండో వాయిదాగా 23.01 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విదేశీ ఫౌండ్లలో, అంటే యూకేకి సంబంధించిన ఫౌండ్ల రూపంలో దీన్ని పంపించడం జరిగింది. దీనికి బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంతకం అరవింద్ కుమార్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం కింద కేటీఆర్ దీనికి వ్యవహరించారనేది ఈడీ నమోదు చేసినటువంటి అభియోగం. అప్పుడు ఏసీబీలో నమోదైన కేసు ఆధారంగానే దీనికి సంబంధించినటువంటి విచారణ చేసింది. ఏసీబీ నుంచి పలు వివరాలు కావాలని ఈడీ కొన్ని కోరింది. ఏసీబీ నుంచి కొంత సమాచారం వాళ్ళకి అందిన తర్వాత దాని ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ దీనిలో విచారణ నిమిత్తం హాజరు కావాలని కేటీఆర్ కి 7వ తేదీన, అరవింద్ కుమార్ కు 2వ తేదీన, బిఎల్ఎన్ రెడ్డి 3వ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో 31 వరకు హైకోర్టు గడువునివ్వగా దీనికి దర్యాప్తులో ఉండగానే ఈడీ ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 7వ తేదీన ఆయనకు విచారణ హాజరవ్వాలని నోటీసు ఇస్తుంది. చూడాలి 7వ తేదీన ఆయన విచారణకు హాజరవుతారా లేదా మరో కొంత సమయం కోరే అవకాశం ఉందా అని చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.